హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో చాలా ప్రత్యేకమైన రోజు. మా రుద్రాంశ్ లైఫ్లో ఒక బిగ్ మూమెంట్ ఇది. అదేంటంటే ఈరోజు మా చిన్నోడి అన్నప్రాసన రోజు దేవుడి ఆశీస్సులతో మొదటిసారిగా మా చిన్నోడు ఘనాహారం అయితే తీసుకోబోతున్నాడు. కాబట్టి మా బాబు కోసం సాంప్రదాయబద్ధకంగా కమ్మటి బెల్లం పరమాన్నం అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ టైం మా బాబు అమ్మ చేతి వంట అయితే టేస్ట్ చేయబోతున్నాడు. ఐ ఆమ్ సో హ్యాపీ. నేను పరమాన్నం ఎలా చేశానో చూసేయండి. ఇక్కడ నేను బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాను. వీటిని 3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత బియ్యం మునిగేలాగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 గ్లాసు బియ్యంకి 4 గ్లాసుల వాటర్ తీసుకొని నీళ్లు బాగా మరిగేటప్పుడు అందులోకి నానబెట్టిన బియ్యం వేసి సన్నని మంట పైన ఉడికించుకున్నాను. మీకు పరమాన్నం బాగా మెత్తగా ఉండాలంటే 1 గ్లాస్కి 5 గ్లాసులు నీళ్లు తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా గెరిటతో అన్నంని బాగా మెత్తగా మెదుపుకోవాలి. అప్పుడే మనకి అది పరమాన్నం అనేది స్మూత్గా ఉంటుంది. బియ్యం లేకుండా మనకి మెత్తగా వస్తుంది. 1 గ్లాస్ బియ్యంకి 1 గ్లాస్ బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లంని ఇందులో వేసుకొని బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనము ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇక్కడ చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. తర్వాత ఇందులోకి 2 యాలకులను మెత్తగా దంచుకొని వేసుకోవాలి. యాలకులు వేయడం వల్ల పరమాన్నంకి మంచి స్మెల్ అయితే వస్తుంది. పరమాన్నం కమ్మగా రావాలంటే ఇదొక్కటి యాడ్ చేయాల్సిందే ఖచ్చితంగా. అదేంటంటే పాలు అండి. 1 గ్లాస్ పాలను యాడ్ చేస్తున్నాను. పాలు వేయడం వల్ల పరమాన్నం ఇంకా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం దింపే ముందు ఇందులోకి 1 గ్లాస్ పాలను వేసి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మన కమ్మటి బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి వేయకపోతే ప్రసాదం ఎలా అవుతుంది చెప్పండి? ప్రసాదం అంటే ఖచ్చితంగా నెయ్యి అనేది యాడ్ చేయాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేశాను. ఇప్పుడు కంప్లీట్గా పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. మేము అన్నప్రాసన్న గుడిలో చేస్తున్నాం కాబట్టి ముందుగా దేవుడికి నైవేద్యంగా ప్రసాదంని సమర్పించిన తర్వాత మా బాబుకి అన్నప్రాసన్న అయితే చేస్తాము. అందుకే ప్రసాదము క్యారీ బాక్స్లో పెట్టేస్తున్నాను. మా బాబు కోసం నేను చేసిన ఈ పరమాన్నం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇంకా మా బాబు అన్నప్రాసన్న ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, బాయ్.